డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరమలలో వెలిసిన శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా చివరి రోజు హంసవాహనంపై అత్యంత వైభవోపేతంగా వీరేశ్వర స్వామి వారి తెప్తోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదం పండితులు అర్చకులతో స్వామివారిని అమ్మవారిని భద్రపీఠంపై ఆలయం వద్ద నుండి 120 మంది కళాకారుల ప్రదర్శనలు, కేరళ వాయిద్యాలతో, బాణాసంచా కాల్పులతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపుగా గౌతమి నది వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం గోదావరి మాతకు నాగ, సర్ప, నక్షత్ర, ఏక, ధూపహారతులు ఇచ్చి వేద పండితుల మంత్రోచ్చారణతో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై గోదావరిలో సతీ సమేతంగా విహరించిన దేవదేవుని చూసేందుకు భారీగా భక్తులు తరలిగా తెప్తోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెప్తోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. आवाहयामि आवाहनो समर्पयामि रक्तस्थामित सिंहासनो समर्पयामि पादयो पाद्यो समर्पयामि स्तयोः इसके भागे दहनः वीरमातरः वन्दे वेदमान्दे वदक कीर्तिश्च परिणासः गोरुले पण भरलो कार्यक्रम काल राय वस्त्रयुग्मो समर्पयामि वस्त्रयुग्मो समर्पयामि शुक्रवाधावलां ज्येष्ठावलक्ष्मेत्यादयाज्ञः భరద్వాజాంధ్ర భూత పావన వృద్ధ గౌతమ నదీ తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లో భాగంగా మార్చి 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు స్వామివారికి విశేషంగా మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆఖరి రోజున మార్చి 12వ తారీఖు మంగళవారం నాడు స్వామివారికి విశేషంగా తెప్పోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మన దగ్గరలో పవిత్ర వృద్ధ గౌతమ నది తీరంలో స్వామివారిని అమ్మవారిని హంసవాహనంపై ఊరేగించారు. సాయంత్రం 3 గంటల నుండి స్వామివారి ఆలయం నుండి వివిధ రకాల విన్యాసాలతోటి, కోలాటాలతోటి, అలాగే అఘోరాలు ఇలాంటి శక్తి వేషాలతో పాటు రథోత్సవంపై స్వామివారిని అమ్మవారిని గ్రామోత్సవం జరిపించుకుంటూ ప్రత్యేక అలంకారంతో గ్రామోత్సవం నిర్వహించుకుంటూ దగ్గరలో పవిత్ర వృద్ధ గౌతమ నది తీరాన్ని చేరుకుని అక్కడ అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గోదావరి మాతకు పంచాహారతుల అనంతరం హంసవాహనంపై స్వామివారిని అమ్మవారిని ఊరేగించారు, విహరించడం జరిగింది. అలాగే పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్యామ్ భక్తి గాన సుధ విభావరి వారి కార్యక్రమం, అలాగే చిన్నారుల చేత కూచిపూడి నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే వివిధ రకాల బాణాసంచాలతోటి, కోలాటాలతోటి మరి ఈ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. కావున ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆలయ చైర్మన్ తన్మ శ్వాసరాజు, కార్యనిర్వహణాధికారి మాచురా లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కావున భక్తులు ఎవరి మంది కూడా ఆలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా